రికార్డింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ సెషన్ కంటిన్యూ చేద్దామా? ఇంకొక 10 నిమిషాలు క్లాస్ తీసుకుందామా మాస్టర్స్? థమ్స్ అప్ ఇవ్వండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందామా? కంటిన్యూ చేద్దాం సార్. ఓకే మాస్టర్స్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ వస్తుంది, అందుకు థ్యాంక్ యూ. దేహంలో నుంచి ఆత్మ బయటికి వచ్చిన తరువాత సాధారణ మరణం కంటే హింసాత్మకమైన మరణం ద్వారా మరణించిన వాళ్ళు తాము మరణించామని ఇంకా అనుకోరు. ఆ దేహం దగ్గరే అక్కడే ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళకి సహాయకులుగా వచ్చే ఆత్మలు, మార్గనిర్దేశకులు, బొమ్మ వద్దులే, మామూలుగా అయినట్ల, సో వాళ్ళకి మార్గదర్శకులుగా వచ్చే ఆత్మలు వారికి చాలా వివరించి భౌతిక దేహాన్ని వదిలిన తర్వాత సంభవించబోవు సంఘటనలను వివరించి వారిని నెమ్మదిపరచి వారిని విశ్రాంతి స్థలానికి తీసుకెళ్ళి కాస్త ధ్యానమై చేపించి కాంతితో అనుసంధానం చేపించి ఒక ప్రత్యేక తలంలోకి తీసుకువెళ్ళి ఆ తలంలో చాలా ఆత్మలను కలుసుకుంటుంది. తనకులాగా శరీరాన్ని వదిలేసినటువంటి ఎంతో మంది ఆత్మలతో గ్రూప్ డిస్కషన్ చేస్తుంది ఆత్మ. తాను మరలా జన్మ తీసుకొని మరు జన్మలో ఏం చేయాలో తెలుసుకోవడానికి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటారు ఆ సోల్స్. ఏ పరిస్థితులు ఉండాలి, పెద్ద ధనికుల కుటుంబంలో జన్మించాలా, పేద కుటుంబంలో జన్మించాలా, మిడిల్ క్లాసా, స్త్రీగానా, పురుషుడుగానా, డాక్టర్ గానా, ఇంజనీర్ గానా, ఒక సాధారణ ఎంప్లాయీ గానా, ఎక్కువగా కష్టపడే ఉద్యోగమా, ఎక్కువగా సుఖపడే ఉద్యోగమా, ఇట్లా గ్రూప్ డిస్కషన్ చేసుకొని తాను ఆ పూర్ణత్వానికి ఎదగడానికి ఏ పరిస్థితులు కావాలో ఆ పరిస్థితులను వాళ్ళు స్క్రిప్ట్గా రాసుకుంటారు. స్క్రిప్ట్గా రాసుకొని దాన్నే నుదుటి రాత అంటారు. మరలా జన్మ తీసుకోవడానికి ఏ కుటుంబాల్లో జన్మించాలి, ఎవరిని తల్లిదండ్రులుగా ఎంచుకోవాలి, అలా అన్ని నిర్ణయాలు అక్కడ నిర్దేశించబడతాయి. నిర్దేశించబడిన తరువాత వారికి ఆ తల్లిదండ్రులను కొన్నాళ్ల పాటు పర్యవేక్షిస్తారు, చూస్తారు. వారి గృహాలకు వెళ్ళి ఆ గృహాలలో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, మిగతా బంధువుల యొక్క ఇరుగు పొరుగు యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, అంతా సూక్ష్మంగా ఉండి గమనించిన తర్వాత ఎవరిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఎంత అద్భుతమైన జ్ఞానం వస్తుందండి ఈ పుస్తకం ద్వారా. సో ఇక్కడ ఆ విశ్రాంతి స్థలం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అని అడుగుతున్నప్పుడు, గాయపడిన ఆత్మలు విశ్రాంతి తీసుకుంటేనే కానీ పుంజుకుంటావి. అంటే సాధారణ మరణం కంటే కూడా భయంకరంగా ఒక అసాధారణ స్థితిలో యాక్సిడెంట్స్ కానీ, హత్యలు కానీ, ఒక భయంకరమైనటువంటి మరణాన్ని పొందినటువంటి వాళ్ళు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా తీసుకున్నటువంటి వాళ్ళకి మార్గదర్శకుల యొక్క సహాయం ఎక్కువ సమయం అవసరమవుతుంది. అయితే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు
ఇలా సత్సంగాల్లో భౌతిక దేహంతో భూమి మీద సంపాదించిన జ్ఞానం వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే మరణించేటప్పటికే వీళ్ళు ఈ జ్ఞానంతో మరణిస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ వీళ్ళే వీళ్ళే ఎంతో గొప్ప చైతన్యంతో ఉంటారు కాబట్టి మరణించిన వెంటనే నేను మరణించాను అనే బాధ వీళ్ళకు ఉండదు. వీళ్ళే డైరెక్ట్గా కాంతి లోకాలకు వెళ్ళిపోతాము. అక్కడ మళ్ళీ జన్మ తీసుకునేది మరి కొంతమందికి కాంతిని పంచడానికి. మీకు అర్థమైందా మాస్టర్స్? మన ఆత్మ బంధువులు కొంతమంది చీకట్లోనే ఉన్నారు, వారికి ఆత్మ జ్ఞానం అందలేదు కాబట్టి మళ్ళీ జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చి వాళ్ళకి ఆత్మ జ్ఞానం ఇవ్వడానికని భూమి మీదకి వస్తూ ఉంటాం మనం. అలా వచ్చిన వాళ్ళే మీరంతా. మీ ద్వారా ఎంతో మందికి ధ్యానము జ్ఞానము అందుతుంది అంటే మీరు సాధారణమైనటువంటి ఆత్మలు కాదు. ఓకే మాస్టర్స్, మరలా వారు ఎవరినైతే గురువులుగా దేవుళ్ళుగా భావిస్తారో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని అంటారు. అది నమ్మవలసిన విషయమేనా అని అడుగుతారు. అలా సంభవించటం సాధ్యమేనా అని అడుగుతున్నప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఆత్మ జీసస్ యొక్క ఆత్మ కొంతమంది నమ్ముతారు, అది ఎంతవరకు నిజమో అని అడుగుతుంది. అలా సంభవించటం నిజమే, అలా సంభవించటం నిజమే. అయితే కొన్నిసార్లు ఆ వ్యక్తి జీసస్ యొక్క శక్తిని మాత్రమే చూడాలని ప్రార్థిస్తూ మరణిస్తారు. అప్పుడు జీసస్ యొక్క చైతన్యం సాక్షాత్కరిస్తోంది. ఇక్కడ ఎవరైతే తనను జన్మించినా జన్మించకపోయినా మరణ సమయంలో వారికి సహాయం చేస్తానని జీసస్ చెప్పారు. అయితే మిగిలిన ఇతర మత విశ్వాసకులకు, నమ్మకస్తులకు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. అద్భుతమైన జ్ఞానం. మిగిలిన ఇతర మత విశ్వాసకులకు, నమ్మకస్తులకు కూడా ఇదే వర్తిస్తుంది. వాళ్లకు ఒక ప్రత్యేక చైతన్యం పట్ల, దానినే మనం దేవుడని, రాముడని, శివుడని, కృష్ణుడని, అమ్మని, అంబ అని, జగదంబ అని మనం ఎలా సంబోధిస్తామో వాళ్ళు ప్రగాఢ విశ్వాస తర్వాత వారికి ఆ చైతన్యం కనిపించి తీరుతుంది. గ్రేట్ మాస్టర్స్. చూడండి, ఎవరైతే మనం ఆరాధిస్తామో, పూజిస్తామో, ధ్యానిస్తామో, మరణ సమయంలో కోరుకుంటామో వారి చైతన్యం మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తుంది. వారి అదే బ్రతికి ఉండగానే మనకి ఈ జ్ఞానం వచ్చింది. మనం కోరుకుంటాం మరణించే సమయంలో అయ్యో మన గురువు గారు ఇలా చెప్పారు, మన మాస్టర్ ఇలా చెప్పారు, ఇక మనం అందుకే చెవులో ఎక్కువ శివ, జీసస్ ఇట్లా ఎవరి చైతన్యాన్ని బట్టి వాళ్ళకి, ఎవరి మత నమ్మకాలను బట్టి వాళ్ళకి, ఎవరి మత విశ్వాసాలను బట్టి వాళ్ళకి, కానీ చైతన్యం ఒక్కటే. ధ్యాన కుటుంబం అనేది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, బుద్ధిస్టులైనా మనందరిది ఒకే చైతన్యం, ఒకటే ధ్యాన కుటుంబం. మనకి మతం కానీ, జాతి కానీ, కులం మతం కానీ తేడాలు లేవు. ఇది గొప్ప చైతన్యంలోకి ఎదిగిన ఆత్మలకు ఉండేటటువంటి గుణం. మత విశ్వాసాలలో కొట్టుకుంటున్నటువంటి వాళ్లకు ఉన్న చైతన్యం కంటే అభివృద్ధి చెందినటువంటి చైతన్యం. అయితే వాళ్ళు ఉన్న స్థితి, కానీ చైతన్యం పెంచుకున్న వాళ్ళకి, జ్ఞానం
సో ఇక్కడ జీసస్ వచ్చి మళ్ళీ తమను పునరుద్ధరించే వరకు తాము విశ్రాంతి తీసుకోవాలని గాఢంగా నమ్ముతూ చనిపోయిన వారు ఆత్మలుగా నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండే ఆత్మల ప్రదేశం ఒకటి ఉందని నమ్ముతారు. దాని మాట ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ కళ్ళు తెరచి దేనిని చూడాలనుకుంటారో, లేక ఏది వాస్తవం అని ఊహిస్తారో దానినే మీరు చూస్తారు. అంటే భౌతిక దేహం విడవడానికి మునుపు ఏ నమ్మక వ్యవస్థలలో మీరున్నారో, దేనినైతే మీరు ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారో, భౌతిక దేహం కళ్ళు మూసినప్పుడు కాంతిలోనికి ప్రవేశించినప్పుడు ఏ నమ్మకంతో మీరు మరణించారో, ఏ జ్ఞానంతో మరణించారో దానిని మీరు చూస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు ఏ మత గురువుని కానీ, ఏ దైవాన్ని కానీ, ఏ యొక్క కాంతిలోక వాసుల్లో, వీళ్ళందరూ కాంతిలోక వాసులు, ఎవరినైతే మనం ఊహిస్తూ కళ్ళు తెరిచిన వెంటనే వారు మనకి తోడుగా ఉంటారు. ఇది ప్రగాఢ విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి కాదు. ఇది జ్ఞానం వలన మాత్రమే సాధ్యం. ఎవరైతే భౌతిక దేహాన్ని విరిచిన మరుక్షణం దేనిని వాళ్ళు చూడాలనుకుంటున్నారో దానినే చూస్తారు. శరీరం మరణించవచ్చు, కానీ ఆత్మ కాదు. ఆత్మకు మరణం లేదు. అది సహజమైన, ప్రశాంతమైన, అద్భుతాన్ని ఆస్వాదించినట్లు స్వేచ్ఛను పొందుతాము. భౌతిక దేహంలో 60-70 కేజీల బరువును మోస్తూ ఉంటుంది. అది వదిలినటువంటి స్వేచ్ఛ అనే అనుభూతిని మనం పొందుతాము. వాళ్ళు తమకు కాంతి మార్గం మార్గదర్శకులను వారు అర్థం చేసుకోండి. వారు ముందు గొప్ప చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళ మీద, ఉన్నత తలాలలో ఉన్నటువంటి వాళ్ళ మీద విశ్వాసంతో, ప్రగాఢ విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ చైతన్యమే వారి ఎదుటకు వస్తుంది. వారికంటే కొంచెం చైతన్యం తక్కువగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళ మార్గదర్శకులను, స్నేహితులను, గత జన్మల్లో చనిపోయిన వాళ్ళని ఊహించుకుంటూ వాళ్ళు మరణిస్తే వాళ్ళే వస్తారు వాళ్ళకి మార్గనిర్దేశం చేయడానికి. వాళ్ళని విశ్రాంతి స్థలానికి తీసుకెళ్తారు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు అధిక విశ్రాంతిని కలగచేయడం వలన ఆ ఆత్మ స్వాంతన పొందుతుంది, శాంతిని పొందుతుంది. సార్ చెప్పండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గట్టిగా ధృవీకరించాల్సి ఉంది. అంటే క్షమించాలి, మధ్యలో నేను ఇన్వాల్వ్ అవడానికి, అంటే మనం దాటిపోతే, ఈ సందర్భాన్ని దాటిపోతే చాలా మందికి అర్థం కాదు. అది ఏంటంటే, ఎవరైతే మెడిటేషన్ లోకి వచ్చి ఈ ఆత్మపరమైనటువంటి విషయాలు వింటా ఉంటారో వాళ్ళు బాగా దృఢంగా నమ్మాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట మతం అనేది లేదు అని బాగా అవగాహనకి రావాలి. అవును సార్, థ్యాంక్ యూ. మతం అనేది లేదు. మతం అనేది మానవ నిర్మితం. ఎవరో ఒక గురువు భూమి మీదకి వచ్చారో ఆ వచ్చిన గురువుని అనుసరించి ఒకానొక సమూహం నమ్మి ముందుకెళ్ళడం అనేది మతం అనేది. కాబట్టి మనం ఇక్కడ రూఢిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మతాలు అనేవి లేవు. ఉన్నదల్లా కేవలం ఆత్మ, పరమాత్మ అనే ఒకానొక తత్వం మాత్రమే అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక మతపరమైనటువంటి విభేదాలకి మనం తావివ్వకుండా ఉంటాం.
సో ఆ ఒక్క విషయాన్ని అందరూ బాగా దృఢంగా మనసులో తీసుకొని తీసుకోవాలనేది మనం చెప్పడం కోసమనే నేను కేవలం మిమ్మల్ని బ్రేక్ చేశాను. వెరీ సారీ. థ్యాంక్ యూ సో సార్, థ్యాంక్ యూ. మంచి విషయం చెప్పారు సార్, అద్భుతం, అది అందాల్సిన విషయం సార్ ఇది. అదే కెన్ ఐ కంటిన్యూ? థ్యాంక్ యూ. Right, ఎస్ సార్, ఎస్. రైట్. ఇక్కడ వాళ్ళు చనిపోయే టైంలో వారు ఏదైతే ఆలోచిస్తున్నారో, నేను పాపిని, నేను తప్పులు చేశాను, నేను నరకానికి వెళ్తాను అని అనుకుంటూ చనిపోయినటువంటి వాళ్ళకి ఆ నరకాగ్నిని, శిక్షలను వాళ్ళు ఊహిస్తూ చనిపోతే, మేము వాటికే అర్హులము అని వాళ్ళు నమ్మితే అవే వాళ్లకు కనిపిస్తాయి. నా మాట క్లియర్గా వినపడుతుందా అండి? ఒకళ్ళు థమ్స్అప్ ఇవ్వండి. శ్యామలమ్మ ఇట్లా అనండి. పద్మ మేడం గారు వినపడుతుందా? క్లియర్గా వినపడుతుందా? రైట్, థ్యాంక్ యూ. రైట్, ఈ పాయింట్ అర్థమైందమ్మా? ఎవరైతే చనిపోయే సమయంలో నేను పాపిని, నేను ఎన్నో తప్పులు చేస్తూ జీవించాను, నేను ఖచ్చితంగా నరకానికే వెళ్తాను అని అనుకుంటూ ఆ వ్యక్తి మరణిస్తే కనుక, ఆ వ్యక్తి దేన్నైతే భావిస్తూ మరణించాడో వాటికే మేము అర్హులం అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి యద్భావం తద్భవతి అనే పదం మీరు అర్థం చేసుకున్నారు. అవే వాళ్ళకి కనిపిస్తాయి, అవే వాళ్ళకి జీవితం, వాళ్ళ ఆత్మతలంలో వాళ్ళు చూసేది కూడా అదే. అయితే ఇది చాలా వరకు ఈ విషయాలన్నీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ మరణానికి ముందు ఆత్మ యొక్క సంసిద్ధతపై ఆధారపడి ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి, ఇది హైలైట్. మరణించే ముందు ఆ ఆత్మ యొక్క సంసిద్ధత అంటే ఆ ఆత్మకు అందిన జ్ఞానము. మనం ఏమనుకుంటున్నాం? స్వర్గ నరకాలు లేవు, ఇవన్నీ మనం తెచ్చుకున్న అనుభవాలు, మనం మరణిస్తే కాంతిలో ఉంటాము, ఇవన్నీ మనం మన హృదయంలో, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడింగ్ చేసుకుంటున్నాం. కొన్ని మత విశ్వాసాలు ఏమని క్రియేట్ చేసింది? నువ్వు పాపివి, మరణిస్తే నరకానికి వెళ్తావు అని అన్నప్పుడు అది వాళ్ళకి అన్నం పెట్టినట్టే, అది ఫీడింగ్ అయిపోతుంది వాళ్ళకి. ఇక్కడ పాపము, తప్పు, మంచి, చెడు లేదు, అన్ని అనుభవాలే, అన్ని అనుభవాలే. ఈ అనుభవాలను మనం భూమి మీద పాఠాలుగా మనం తెచ్చుకున్నప్పుడు, మరణించేటప్పుడు ఈ భావంతో మరణిస్తే, ఇవన్నీ నేను తెచ్చుకున్నటువంటి పాఠాలు, నా అనుభవ జ్ఞానం కోసం నేను అనుభవాన్ని, జ్ఞానాన్ని సంపాదించడానికి తెచ్చుకున్న పాఠాలు అనే అవేర్నెస్ అనేది ఉన్నప్పుడు, ఇది జ్ఞానం వలన మాత్రమే సాధ్యం, సత్సంగము, స్వాధ్యాయం వలన మాత్రమే సాధ్యం. మనమందరం అదే చేస్తున్నాం మాస్టర్స్. ఇక్కడ చేరిన వాళ్ళలో ఎవరైనా సరే మరణించే ముందు ఈ మరణానంతర జీవితానికి సంబంధించిన పాఠాలు ఎవరైతే విన్నారో అవి గనక వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటే వాళ్ళ యొక్క ఆత్మ విశ్రాంతి స్థలానికి ఖచ్చితంగా ఆనందంగా, మరణం అంటే భయపడాల్సినటువంటి విషయమే లేదనే భావనతో మరణిస్తారు. భయపడాల్సిన విషయం కాదని తెలుసుకున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి భావాలతో మన చైతన్యాన్ని పెంపొందించుకోవాలి, ఎటువంటి భావాలతో మన చైతన్యాన్ని పెంపొందించుకోవాలి? మరణానికి ముందు మన యొక్క ఆత్మ సంసిద్ధత మీద ఆధారపడి ఉంది. ఈ పదం అర్థమైందా మాస్టర్స్? ఎందుకంటే ఇది కీ పాయింట్. మరణానికి ముందు ఆత్మ యొక్క సంసిద్ధత ఎలా ఉందో దాని మీదే ఆత్మల తలాలలో ఏ తలానికి చేరాలి అనేది ఆధారపడి ఉంది.
కానీ సాధారణంగా బ్రతికి ఉన్నప్పుడు ఆత్ములైన వారు ముందుగా చనిపోయిన వాళ్ళే ఆవలి వైపున వీళ్లకు ఎదురు వస్తారు. మాస్టర్స్, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం ఇది. ఎవరైతే సాధారణంగా మనం బ్రతికి ఉన్నప్పుడు మనకు ఆప్తులుగా ఎవరైతే ఉన్నారో, మన గత జన్మలలో ఆప్తులు, దగ్గరగా మనం అతిగా ప్రేమించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు, ఆత్మతలంలో ఉన్నప్పుడు ఈ ప్రేమలు ద్వేషాలు అనేవి ఉండవు. భూతలం మీద మనం ఆప్తులుగా, ఇక్కడ నాకు మీరందరూ ఆప్తులే. ఎంత గొప్ప ఆత్ములు అంటే క్లియర్గా మీరు అర్థం చేసుకోగలరు. ఆత్మ సంబంధం అనేది భౌతిక సంబంధం కంటే గొప్పది. ఆత్మ సంబంధమైన రిలేషన్స్ కంటే భౌతిక సంబంధమైన రిలేషన్స్ కంటే ఆత్మ సంబంధమైన రిలేషన్స్ గొప్పవి. మీరందరూ ఇక్కడ చేరినప్పుడు నాకు కలిగే ఆనందం చాలా వర్ణించలేము. వివరణతో ఒక అద్భుతం. ఒక మాటలో చెప్పాలి అంటే, ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో అది వర్ణించలేనటువంటి అనుభూతి. ఆ ఆత్మానుభూతిని మీ అందరి ద్వారా నేను పొందుతున్నాను. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఆప్తులే చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎదురయ్యేది ఆప్తులే. గత జన్మల్లో ఆప్తులే మన దగ్గరకు వచ్చి మనల్ని రియలైజ్ చేసి సమాధానపరిచి, శాంతపరిచి, మన సందిగ్ధాలన్నీ, అనుమానాలన్నిటినీ వదిలి జరిగింది అర్థం చేసుకోవటానికి వీలుగా స్వస్థతా స్థలానికి, విశ్రాంతి స్థలానికి తీసుకెళ్తారు. అర్థమైందా మాస్టర్స్? ఎంత గొప్ప విషయము. అయితే ఈ పనికి వాళ్లకు తెలిసిన వాళ్ళైతే భయం ఉండదు, కానీ కొత్త వాళ్ళైతే భయం వల్ల దిగ్భ్రాంతికి గురయ్యే అవకాశం ఉంటుంది. తీవ్ర గాయాలతో హఠాత్తుగా మరణించిన సందర్భంలో తమ శరీరం నశించిపోయిందని గ్రహించి తట్టుకునే స్థితికి చేరుకునే వరకు చాలా కాలం గాఢ విశ్రాంతిలోకి ఉండాల్సి వస్తుంది. మరణం అనేది హఠాత్తుగా తీవ్ర గాయాలతో మరణించిన సందర్భాలలో తమ శరీరం నశించిపోయిందని తెలుసుకోకుండా ఆ శరీరం చుట్టూ, ఆ భూమి మీదే కొంతకాలం ఆ ఆత్మ యొక్క పరిణామ క్రమంలో నిమ్న స్థాయిలో ఉన్నటువంటి ఆత్మకి భౌతిక సంబంధమైనటువంటి మూలకాలు కట్టిపడేసి ఉండటం వలన కొంత టైం పడుతుంది. నిన్న మొన్న కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి దీని మీద. వాళ్ళు దిగ్భ్రాంతిలో ఉంటారు. భౌతిక ఆకర్షణను దాటని ఆత్మలు అవి, నిమ్న స్థాయి ఆత్మలు అంటారు. వాళ్ళు అస్తవ్యస్తంగా తిరుగుతూ, భూమి మీదే అస్తవ్యస్తంగా తిరుగుతూ తమకు ఇతరులకు కూడా అపకారులు కాగలరు. అర్థం చేసుకోండి. తమకు ఇతరులకు కూడా అపకారులు కాగలరు. సో ఇలా జరుగుతుంది అని అనుకోవడానికి లేదు, జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో? క్రిటికల్ యాక్సిడెంట్స్, తాను హఠాత్తుగా మరణించిన సందర్భాలలో మాత్రమే ఇలా జరుగుతుంది. సో వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి, వాళ్ళు నెమ్మదిగా మేలుకొని కోలుకొని స్వాంతన పొంది ఎంత ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే
అంత ఎక్కువగా వాళ్ళు కోలుకుంటారు. మీకు విశ్రాంతికి గాఢ నిద్రకు పోలికలు ఉన్నాయి. మనం కూడా ధ్యానమునికి విశ్రాంతికి గాఢ నిద్రకు కనెక్టివిటీ ఉంది. మనం కూడా ధ్యానం ద్వారా అనంతమైన శక్తిని పొందుతాం. భౌతిక సంబంధమైనటువంటి అనుభవాలను పొందే విషయంలో కొన్ని క్రిటికల్ మూమెంట్స్ మన లైఫ్లో ఎదురైనప్పుడు ఆ శక్తి అక్కడికి వస్తుంది. ఆత్మతలంలోనే మాత్రమే కాదండి, భౌతిక తలంలో కూడా మనం ఆ శక్తిని స్వీకరించవచ్చు. కానీ మైండ్ విశ్రాంతి కావాలి. క్షణం 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 క్షణానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ విశ్రాంతి? అనంతమైన ప్రాణశక్తిని మనం ఖర్చు పెట్టేస్తున్నాం కదా, ఆ దివ్యశక్తిని మనం ఖర్చు పెట్టేస్తున్నాం కదా. సో అక్కడ విశ్రాంతి కావాలి, ఇక్కడ విశ్రాంతి కావాలి మనం శక్తిని పొందడానికి. సో మాస్టర్స్, ఈ సెషన్ ఇప్పుడు ఆపుదాం అనుకుంటున్నాను. కొంచెం సేపు అన్న కాసేపు మరొక మాస్టర్ తన అభిప్రాయాలు వెళ్ళిపుచ్చుకునే అవకాశం తీసుకుందాం. ఉన్నారు, శక్తివంతమైనటువంటి మాస్టర్స్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మీరందరికీ కూడా కృతజ్ఞతలు. ఒక్కసారి ఈ మరణానంతర జీవితం అనే బుక్ మనకు అందజేసినటువంటి దివ్యాత్మలకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు సెషన్ ఇంతటితో ఆపుతున్నాను. మాస్టర్స్ మాట్లాడండి, ఎవరైనా పర్వాలేదు. ఈ సెషన్ క్లోజ్ అయ్యేంత వరకు మీరు మాట్లాడవచ్చు. చెప్పండి మాస్టర్స్. మ్యూట్ చేయండి అమ్మా, అన్మ్యూట్ చేయండి అమ్మా వాళ్ళని. ఈరోజు సెషన్ ఎలా ఉంది అని చెప్పినా చాలు. మీ మీ అభిప్రాయాలు పంచుకోండి. ఎవరైనా మాట్లాడండి మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చాలా వరకు వాళ్ళల్లో మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా ఒకానొక ఇబ్బంది అనేది ప్రతి ఒక్కరి హలో మాస్టారు. సార్ చెప్పండి. హలో, వినపడుతుందా వాయిస్? వినపడుతుంది సార్. హలో, వినపడుతుంది సార్. వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. అయితే ఇప్పుడు ఆత్మల గురించి చెప్పారు కదా, మరి మనిషి చనిపోయిన తర్వాత వేరే ఆత్మలు వస్తాయని చెప్తున్నారు కదా, అంటే వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేస్తాయి అంటున్నారు. అవి మన శరీరంలోకి వస్తాయా ఆత్మలు? ఎలా వస్తాయి సార్ అవి? సార్, భౌతిక దేహాన్ని వదిలిన తరువాత భౌతిక దేహం భూమి యొక్క తలం మీద ఉంటుంది. ఆత్మతలం ఈ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మరణించినటువంటి సోల్స్ ఉంటాయి కదా, వీళ్ళు అసందిగ్ధంలో ఉంటారు. అంటే నేను మరణించానా లేదా అనే విషయం కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళకి సమాధానం ఇవ్వడానికి వీళ్ళు గైడెడ్ మాస్టర్స్, ఆల్రెడీ వీళ్ళ యొక్క గత జన్మలలో బంధువులుగా ఉన్నవాళ్ళు, ఆప్తులుగా ఉన్నవాళ్ళు ఈ సోల్ దగ్గరకు వస్తారు. భూతలం మీద అన్ని తలాలకు సంబంధించిన వర్క్ జరుగుతోంది మాస్టర్.
ఆ సోల్స్ వీళ్ళు ఈ సోల్ ని అమ్మా అది ఏదైనా కానివ్వండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నీవు బాడీ వెకెట్ చేశావు, నీవు ఇప్పుడు కాంతి లోకాలకి రావాలి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ సోల్స్. ఓకే. అప్పుడు ఆ సోల్ గనక తను గత జన్మలలో పరిచయం ఉన్నటువంటి ఆత్మలే వీళ్ళు కాబట్టి, ముందుగా మనం ఏమనుకుంటున్నాం, మరణించిన వాళ్ళ దగ్గరకి ఎవరొస్తారు? గత జన్మల్లో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మలు వాళ్ళు వస్తారు. ఈ ఆత్మ గుర్తుపట్టేస్తుంది, వీళ్ళు మరణించిన వాళ్ళు కదా, అంటే మరణించిన వాళ్ళు నాకు ఇప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడుతున్నారు అంటే నేను కూడా మరణించానా, ఇక్కడ నా దేహం పక్కన పడి ఉంది అని ఆలోచించి వాళ్ళు ఇచ్చే కాంతి అంటే జ్ఞానం, తన యొక్క అవేర్నెస్ రెండు కలిస్తే తొందరగా ఉన్నత లోకాలకి అంటే ఆత్మల తలానికి తను సిద్ధపడుతోంది. ఓహో, నేను మరణించాను, నేను ఇక్కడ కాదు ఉండాల్సింది. ఇంకా అనుమానంలోను అసందిగ్ధంలోనే ఉన్న ఆత్మ కొంతకాలం ఉంటుంది, కొంతకాలం భూమి మీదే ఉంటుంది. వీళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఎక్కడైనా సరే దేహం విడిచిన వెంటనే ఆత్మకి ఇద్దరు అంతకు మించి వస్తారు, తీసుకువెళ్ళడానికే వస్తారు, వదిలిపెట్టరండి. ఎంత మొండి ఆత్మలైనా ఎటువంటి వాళ్ళైనా సరే వదిలిపెట్టరు. అయితే వాళ్ళని సార్ ఇప్పుడు కన్విన్స్ ఆత్మలు వస్తాయి అంటారు కదా, అవి ప్రేతాత్మలు, దయ్యాలు, భూతాలు అంటారు, ఆ రూపేణా వస్తాయా? ఎట్లా సార్ అవి? లేదండి. ఇక్కడ ఆత్మ యొక్క పరిణామ క్రమంలో ఎదిగిన ఆత్మను బట్టి, ఆత్మ యొక్క పరిణామ క్రమంలో ఎదిగిన ఆత్మను బట్టి ఆ ఆత్మకు ఎటువంటి సోల్స్ అవసరమో గైడెడ్ మాస్టర్స్ పంపిస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి బాడీ వేకెట్ చేశాడు, యాక్సిడెంట్ అయి చనిపోయాడు, తాను ఇంకా చనిపోయాడు అని అనుకోవడం లేదు, భౌతిక దేహం దగ్గరే తచ్చాడుతూ ఉంటుంది ఆ ఆత్మ, తన అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి సార్ అట్లా ఆత్మలు చనిపోయిన తర్వాత? ఆ వ్యక్తికి ఆ సోల్ కి జ్ఞానం కలిగేంత వరకు, అది విశ్రాంతి స్థలానికి వెళ్ళడానికి అంగీకరించేంత వరకు ఆ వ్యక్తి దగ్గర అంటే ఆ సోల్ దగ్గర పైనుంచి వచ్చినటువంటి సోల్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి, ఆ జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి, ఒంటరిగా మాత్రం వదిలిపెట్టవు. ఈ అసందిగ్ధంలో ఉన్నటువంటి ఈ సోల్స్ కొంత డిస్టర్బ్ క్రియేట్ చేస్తాయి, కానీ వీరికి గైడెన్స్ ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా హయ్యర్ డైమెన్షన్స్ నుంచి సోల్స్ వస్తాయి. వీళ్ళు అంగీకరించకపోవడం అనేది వీళ్ళ మీద ఆధారపడి ఉంది. అంటే వీళ్ళ చైతన్యం పెంచడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. రైట్. కానీ విశ్రాంతి తీసుకోవడానికి, వాళ్ళతో కూడా ధ్యానం చేపించడానికి ఇటువంటి ఎన్నో నమూనాలు వాళ్ళు చూపిస్తారు. యాక్సిడెంట్ అయిందమ్మా, నువ్వు వదిలేసినటువంటి దేహం, దీనికి ఇక నీకు సంబంధం లేదు, నీవు ఈ బంధాల నుంచి విడుదల పొందావు, నువ్వు ఇప్పుడు మాతో పాటు వస్తే నీకు విశ్రాంతి కలగచేసి ఆ విశ్రాంతి తర్వాత మళ్ళీ తర్వాతి జన్మలకి ప్రణాళిక వేసుకోవాలి. ఇట్లా వాళ్ళకి నెమ్మదిగా గైడెన్స్ ఇస్తూ వాళ్ళకున్నటువంటి చీకటిని తొలగించి కాంతిలోకి వాళ్ళని తీసుకువెళ్తారు. కానీ వదిలిపెట్టరు, ఖచ్చితంగా తోడుంటారు. వాళ్ళ మీదే సెషన్ లాస్ట్ లో నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళు తమకు ఇతరులకు కూడా అపకారులుగా మారటానికి అవకాశం ఉంది. సో దీని మీద రాబోయే సెషన్స్ లో ఇప్పుడు ఈ పాయింట్ మీరు మొన్న అడిగారు, రాబోయే సెషన్స్ లో వస్తుంది సార్ అని చెప్పాను, ఆల్రెడీ వచ్చింది.
ఓకే. ఈ విధమైనటువంటి జ్ఞానం మనకు అందుతూ ఉంది సార్. ఓకే సార్. కానీ ఎవ్వరికీ అపకారం అనేది పరిణతి పొందినటువంటి జ్ఞానానికి చేరువుగా ఉన్నటువంటి ఆత్మలకి ఇటువంటి పరిస్థితి ఎదురవదు. అందుకే జ్ఞానం 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 సంపాదించండి అని ఆది నుంచి మొత్తుకుంటున్నారు మాస్టర్స్. జ్ఞానము పొందకపోతే ఇటువంటి సందిగ్ధంలో పడతారు. జ్ఞానం పొందిన తరువాత అంతా కాంతే. దేహం విడిచిన తరువాత బాధ ఉండదు, దేహంలో ఉన్నా బాధ ఉండదు. జ్ఞానం ముఖ్యం. ఆస్తులు సంపాదించుకోవడం కంటే జ్ఞానం సంపాదించుకోవడం ముఖ్యం. ఒకప్పుడు మన పాత రోజుల్లో గురుకులాలలో ముందు జ్ఞానం, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాతే భౌతిక సంబంధమైన జ్ఞానం నేర్పేవాళ్ళు. ఆ గురుకులాలన్నీ పోయినాయి. పరిణామ క్రమంలో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఆత్మజ్ఞానం ఇంటింటికి అందేటట్లుగా మాస్టర్సే నెట్ ఇచ్చారు. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది అసలు కాలేజీలో స్కూల్లో కూర్చొని నేర్చుకుంటున్నట్లు నేర్చుకుంటున్నాం. అవునా ఓకే. కదా మాస్టర్? అవునవును. చూడండి మరి, ఇంత అద్భుతమైనటువంటి వైర్లెస్ నెట్వర్క్ ని పరమ గురువులు పైనుంచి మనకు అందించారు. దీని ద్వారానే కదా ఇప్పుడు ఆత్మజ్ఞానం అందుతుంది. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ ఎవరైనా వేరే క్వశ్చన్. మాట ఎవరైనా మాట్లాడాలనుకుంటే చెయ్యెత్తితే వాళ్ళని అన్మ్యూట్ చేస్తారు. జ్ఞాన అని ఫోన్ ఉంది. శైలజ మేడం గారు, జ్ఞాన బ్రహ్మం అంకుల్ సార్ది అన్మ్యూట్ చేయండి. హైదరాబాద్ నుంచి ఇవాళే కనెక్ట్ అయ్యారు. ఓకే సార్. జ్ఞాన ఓకే సార్. ఐఫోన్ అని ఉంటుంది. సార్ బ్రహ్మం సార్, మీ మాట నాకు వినపట్ల, ఎందుకంటే మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీ పేరు పక్కనే రెడ్ టిక్ ఉంది కదా, అది పోయేటట్లుగా దాని మీద టచ్ చేస్తే పోతుంది. అది రావట్లేదు సార్, వాళ్ళే చేయాలనుకుంటా. ఓకే, మీరు సరే, మిగతా వాళ్ళు ఎవరైనా. శృతి మేడం గారు, అదే శృతి అని పేరు పెట్టింది మేడం, మీ పేరు? బాగా చెప్పారండి, ఎగ్జాంపుల్స్ తో బాగా చెప్పారు. ఓహో. బాగుంది, అంతా అర్థమైంది. మేడం మీ పేరు? నా పేరు కృష్ణకుమార్ అండి, నేను పాప పేరు శృతి, దాంతో ఉంటాయి. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, ఎవరైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. జ్ఞాన బ్రహ్మం సార్, మీరు అన్మ్యూట్ అయ్యారు, మీరు మాట్లాడండి సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్ చాప్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ. అభినందనలు చాప్టర్ అభినందకులు చాప్టర్ చాలా బాగుంది. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. కానీ ఇలాంటి